హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్షిత బ్లాగ్. తెలంగాణ స్టైల్ పాల తాలికలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక గిన్నె ఒక పెద్ద బేషన్ లాంటివి తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత అందులోకి నేనైతే ఒక కప్పు, పెద్ద కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఒక చిన్న కప్పు గోధుమ పిండి, ఇంకొక చిన్న కప్పు అయితే బియ్యం పిండి తీసుకొని బాగా జల్లించేసుకొని పెట్టుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో నేనైతే 2 కప్పుల పిండి తీసుకున్నాను కదా. ఒక పెద్ద కప్పు, 2 చిన్న కప్పులు, 2 పెద్ద కప్పులు అవుతాయి. అయితే దానికి ఒక గ్లాస్ వాటరు, అలాగే కొంచెం సాల్ట్, షుగర్ వేసుకున్నాను. సాల్ట్ అనేది చిటికెడు అంటే చిటికెడు వేసుకొని టేస్ట్ అనేది బాగుంటుంది. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్. అలా మరిగిన వాటర్ని తీసుకొని పిండిలో వేసుకొని బాగా కలుపుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి. ఈ పిండితోని మనమైతే పాల తాలికలు చేసుకోవడానికి అని చెప్పేసి పిండి ఇలా పిసుకుతున్నాను. బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని అలా పాల తాలికలాగా ప్లేట్ అన్న ఏదైనా తీసుకొని అలా పాల తాలికలాగా చేసేసుకోవాలి. అలా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే తర్వాత కొంచెం పిండి తీసుకొని పిండితోని అలా చేశాను. చేయితోనే చేశాను. కొన్ని ఉండలాగా చేశాను. అలాగే కొంచెం పిండి అయితే ఉంచుకొని అందులో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత యాడ్ చేస్తాం కాబట్టి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని, మందంగా ఉండాలి, వెడల్పు ఉండాలి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఇదే పెద్ద గిన్నె, ఇదే కొంచెం మందంగా ఉంది కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను. ఇందులో 2 కప్పుల పిండికి 4 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ కొంచెం బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మనం ముందుగానే పాల తాలికలు చేసుకున్నాం. ఆ తాలికలు తీసుకొని అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకొని కలపకుండా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అది గిట్ట మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తర్వాత వేరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత లాస్ట్కి అయితే నేను 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. బాగా వేయించుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తే పాల తాలికల టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి అయితే నేను 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకొని పక్కకు తీసేసుకున్నాను. తర్వాత 1 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను నేను. ఇదైతే హాఫ్ లీటర్ ప్యాకెట్లు, ఇవైతే 2 ప్యాకెట్లు వేసుకున్నాను. ఇవైతే బాగా మరగనిచ్చుకోవాలి పాలైతే. అవును, కానీ మీకు విషయం తెలుసా, వినాయక చవితి రోజు చంద్రుడిని చూసిన వాళ్ళకి అపనిందలు పాలవుతారని చెప్పేసి ఒక నమ్మకం అనేది ఉంటుంది. మీకు ఆ విషయం తెలుసా తెలియదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు ఎంతమంది నమ్ముతారో చెప్పండి. నేనైతే కంపల్సరీ ఇలాంటి విషయాలు అయితే బాగా నమ్ముతానండి. తర్వాత పాల తాలికలు అయితే ఇలా కొంచెం దగ్గరకు వచ్చేసాయి. మనం కొంచెం పిండి ఉంచుకొని ఆ పిండిలో వాటర్ వేసుకొని కలుపుకొని ఇప్పుడైతే వేసేసుకోవాలి ఇందులో. అలా పిండి వేయడంలో పాయసం ఇంకొంచెం గట్టిగా అవుతుంది. అలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనమైతే ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాం కదా కాచుకొని పెట్టుకున్నాం కదండి పాలు. ఆ పాలు అయితే ఈ పాయసంలో పోసేసుకోవాలి. నేను పాలలో అయితే అస్సలు ఒక చుక్క గిట్ట వాటర్ వేయలేను. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. తాలికలు విరిగిపోకుండా, అలాగే పాయసం అనేది అడుగు మారకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్కి ఒకసారి ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలాగే నేనైతే మళ్ళీ పచ్చి కొబ్బరి ముక్కల్ని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి గిట నేతిలో వేయించుకొని వేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి పాల తాలికలు అయితే దగ్గరకు వచ్చేసాయి కదా.
మనమైతే ఈ స్టేజ్లో అయితే చక్కెర వేసేసుకోవాలి మన స్వీట్నెస్కి సరిపడా. నేను 2 కప్పుల పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు అయితే చక్కెర తీసుకుంటున్నాను. నాకైతే ఈ చక్కెర సరిపోతుంది. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం పెంచుకొని వేసుకోవచ్చు చక్కెర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఇంకొంచెం దగ్గరకు వచ్చేసి స్వీట్ అయితే అలాగే సరిపోతుంది. ఎందుకంటే నేను టేస్ట్ అయితే చేయట్లేదు, దేవునికి నైవేద్యం పెడతాం కాబట్టి టేస్ట్ అయితే చేయట్లేదు. మీరు మీ సైడ్ వినాయకునికి ఏవేవి నైవేద్యాలు పెడతారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా తెలంగాణలో అయితే పాల తాలికలు అంటే పాశమని గిట అంటారు. అలాగే ఇందులో అయితే 2 ఇలాచీలు గిట తీసుకొని వేసేసుకుంటున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. పాయసం అయితే బాగా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనమైతే ఉండ్రాలు గిట ఉడికలేవో ఒకసారి చూసేసుకోవాలి. నాకైతే అన్నీ బాగా మగ్గిపోయినాయి, సరిపోతుంది. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి వస్తుంది, గట్టిగా అవుతుంది కాబట్టి. మనమైతే ఇప్పుడు లాస్ట్లో అయితే మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడిగా వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల తాలికల ఉండ్రాల పాయసం రెడీ అయిపోతుంది. ఆ స్టవ్ మీద ఎందుకు పెడుతున్నా అంటే ఇది మరీ ఫ్లేమ్ కొంచెం పెద్దగా వస్తుందని చెప్పేసి దాని మీద పెట్టి ఇంకొంచెం చిన్నగా పెడతామని చెప్పేసి దానిపైన పెడుతున్నాను. కింద పెంకలు ఎందుకు పెట్టానంటే అడుగు అనేది మాడు పట్టకుండా ఎందుకైనా మంచిగా అని చెప్పేసి ముందు జాగ్రత్తతో నేనైతే 2 పెంకలలో దాని కింద పెట్టడం వల్ల కొంచెం వంట అనేది తక్కువ తాకుతుంది కాబట్టి అలా పెట్టాను. ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరి ఓకేనా, మరి చూడండి పాయసం అయితే దగ్గరికి అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇందులో మనమైతే లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే తెలంగాణ స్టైల్ పాల తాలికలు రెడీ. పాల తాలికలు ఆర్ పాశం, మేమైతే పాశం అనే అంటాము, మీకు అర్థం కావడం కోసం అని చెప్పేసి పాల తాలికలు అని చెప్పేసి అంటున్నాను. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో నచ్చిందని కామెంట్ చేయండి. ఎలా అనిపించింది? యమ్మీ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఓకే మరి బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.